హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మన తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్స్కి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో ఎవరైతే పెన్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. సో ఏదైతే మనకు 4,000 రూపాయలు అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు ఏదైతే ఇస్తా అన్నారో సో దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో అది ఎప్పటి నుంచి అమలు చేస్తారు, అలాగే దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలను మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఎవరైతే వీడియో చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి అయితే యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది. అలాగే మన తెలంగాణ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. మన తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 6 నెలల పైన అయితే అవుతుందండి. సో దీనికి సంబంధించి ఏవైతే పథకాలు అయితే ఉన్నాయో, మహాలక్ష్మి పథకం, అలాగే మనకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి, అలాగే పెన్షన్కి సంబంధించి ఏవైతే పథకాలు అమలు చేయబోతున్నారో సో ఇవైతే ఎలక్షన్స్ కోడ్ వల్ల అలాగే ఎలక్షన్స్ వల్ల స్టాప్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయి అలాగే మనకు 1-2 రోజుల్లో ఈ పథకాలపై గవర్నమెంట్ కూడా వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. సో మ్యాక్సిమం మనకు పెన్షన్స్ విషయానికి వచ్చేసి వృద్ధులకు 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు అయితే ఇస్తారని చెప్పేసి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మ్యాక్సిమం మనకు జూలై నుంచి ఏవైతే ఈ పెన్షన్కి సంబంధించిందో సో అవైతే అందే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నాము. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది. అలాగే ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, దీనికి ఎంత బడ్జెట్ అయితే అవుతుందని చేసి సో దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. కాబట్టి కంపల్సరీగా మనకి మ్యాక్సిమం జూలై నుంచి అయితే ఈ పెన్షన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా చెప్తున్నాను. సో అంతేకాకుండా దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ డేట్ ఏమైనా వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. సో అలాగే మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి 2,500 రూపాయలు అయితే వాళ్ళ అకౌంట్లో అయితే డైరెక్ట్గా జమ చేస్తారండి. సో దీనికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో చూద్దాము, దీన్ని కూడా మ్యాక్సిమం జూలైలో అమలు చేసే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి కూడా ఎప్పటితో తెలుపుతున్నానండి. సో ఇదండి మనకు ఈ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. అలాగే మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే ఏం రాలేదు. కాకపోతే సో చాలామంది దీనికి సంబంధించి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే 65% కంప్లీట్ అయ్యి రిమైనింగ్ ఏదైతే పెండింగ్లో ఉందో సో చాలామంది దరఖాస్తులు చేసుకొని లక్కీ డ్రా ద్వారా వెయిట్ చేసి వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి కూడా కొంతమంది వెయిట్ చేస్తున్నారు. సో దాని గురించి కూడా గవర్నమెంట్ పట్టించుకుంటే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే సో చాలామంది వెయిట్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆల్మోస్ట్ 100% అయితే కంప్లీట్ అవ్వాలి. సో కొన్ని కన్స్ట్రక్షన్ కాకపోవడం వల్ల పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఎలక్షన్స్ కోడ్ వచ్చేయడం వల్ల సో ఇదైతే స్టాప్ అయితే అవ్వడం అయితే అయింది. సో ఇవందరికీ తెలిసిన విషయమే. అట్లీస్ట్ ఇప్పుడన్నా ఆ మిగిలిన ఇళ్లను సో ఏ విధంగా లక్కీ డ్రా ద్వారా కానీ అలాగే పేదలను ఎవరైతే పేదలు ఉన్నారో అర్హులు ఉన్నారో వాళ్ళని గుర్తించి అట్లీస్ట్ ఇదైతే ఇవ్వడం అయితే జరిగితే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో చూద్దాం, దీనికి సంబంధించిన వీడియో కూడా నేను ఇంకోటి సెపరేట్గా చేస్తాను. సో దీనికి సంబంధించిన కారణాలు ఏంటి, అలాగే సో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి, దీనికి సంబంధించిన సూచనలు కూడా చూద్దాము. సో ప్రస్తుతానికైతే మనకు ఇదండి అప్డేటు. సో కంపల్సరీగా మనకు ఈ వీక్లో మరికొన్ని వివరాలు అయితే వస్తాయి పథకాలకు సంబంధించి. సో ఆ విషయాలు కూడా మీ అందరికీ తెలియజేస్తాను. సో తప్పకుండా మన వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.